తెనాలి మున్సిపాలిటీ పరిధిలో ఇంటింట కంపోస్టు తయారీ రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉందని, మిగిలిన గృహాల్లోనూ ముందుకు తీసుకువెళితే బాగుంటుందని మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ హరికృష్ణ అన్నారు. మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ హరికృష్ణ మంగళవారం తెనాలి వచ్చారు. పట్టణంలో అమలు జరుగుతున్న స్వచ్ఛ సర్వేక్షణను పరిశీలించారు. అనంతరం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో పారిశుద్ధ్యం, ఆస్తి పన్ను, నీటి పన్ను వసూళ్లపై సమీక్ష చేశారు. పారిశుద్ధ్య కార్యక్రమం గతంతో పోల్చుకుంటే మెరుగవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా జ్ఞాన వ్యర్థాల నిర్వహణలో భాగమైన ఇంటి స్థాయిలోనే కంపోస్టు తయారీ బాగుందన్నారు. పట్టణంలో 4000 ఇళ్లలో కంపోస్టు తయారీ అనేది రాష్ట్ర స్థాయిలో రికార్డుగా తెలిపారు. ఆస్తి పన్ను వసూళ్లు సంతృప్తికరంగా ఉందన్నారు. ఇకపోతే నీటి పన్ను వసూళ్లలో రాష్ట్రంలో బాగా వెనుకబడి ఉందని, కేవలం 1% మాత్రమే వసూలైందని చెప్పారు. ప్రయత్నిస్తే 35 నుంచి 40% వసూలయ్యే అవకాశం ఉందన్నారు. ఈ అంశాలపైన సమీక్షించి తగిన సూచనలు చేశామని వివరించారు. మున్సిపల్ కమిషనర్ చె రామాపలనాయుడు, ఆరోగ్య అధికారి డాక్టర్ మొవ్వా యేసుబాబు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో ఈ స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమాల తర్వాత శానిటేషన్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, అలాగే ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ఛార్జెస్ కలెక్షన్స్ ఎట్లా ఉన్నాయి అనేది రివ్యూ చేయడానికి ఈవేళ తెనాలి వచ్చాను. శానిటేషన్ వైజ్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో కూడా గతంలో కంటే మనం హౌస్ హోల్డ్ కంపోస్టింగ్ చాలా బాగా ఇంప్రూవ్ చేశారు. దాదాపు 4000 ఇళ్లలో ఇంటి లెవెల్లోనే కంపోస్ట్ తయారు చేస్తున్నారు. ఇది రాష్ట్రం మొత్తం మీద ఒక రికార్డు. దీన్ని తెనాలి పట్టణ ప్రజలు, మిగతా వాళ్ళు కూడా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది. అలాగే ప్రాపర్టీ ట్యాక్స్ కూడా గత సంవత్సరం బాగా వసూలైంది. వాటర్ ఛార్జెస్ విషయంలో మాత్రం రాష్ట్రం మొత్తం మీద తెనాలి వెనుకబడి ఉంది. ఇప్పటివరకు కేవలం 1% మాత్రమే కలెక్ట్ అయింది. దీనికి రకరకాల కారణాలు ఉన్నప్పటికీ కనీసం 30 నుంచి 40% వసూలు కావడానికి అవకాశం ఉంది. అందువల్ల ఈరోజు ఈ అడ్మిన్ సెక్రటరీలతోటి, ఆఫీస్ స్టాఫ్ తోటి మీటింగ్ పెట్టి అందరినీ వాటర్ ఛార్జెస్ కలెక్షన్ మీద ఫోకస్ పెట్టవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తాను.